తమ్నేల్ అయితే చూసారు కదా. ఎస్, ఈ రోజే నా సీమంత ఇంటర్వ్యూ అంటారా ఏమంటారో నాకు తెలియదు, బట్ ఇంటర్వ్యూలో శ్రీమంతం అంటారు. అవునా, ఓకే. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ గైస్. ఓకే, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అయితే నేను ఇలా ఈ డ్రెస్లో ఉన్నాను, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు శారీ తీసుకొస్తా అన్నారు, అంతా అక్కడ రెడీ అవుతా. ప్రస్తుతానికి ఈ లుక్ ఓకేనా, ఎలా అనిపిస్తుంది? హాయ్ గైస్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. మీరే కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేనే వీడియో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. తొందరలో నేను యాంకర్ అయిపోతానని మీకు కూడా డౌట్ వచ్చిందా? నాకు కూడా వచ్చింది. మీరేమంటారు సార్? అవ్వచ్చు, తప్పులేదు. ఓకే, ఇప్పుడు మనం అక్కడికి తీసుకెళ్ళడానికి కొన్ని ఐటమ్స్ రెడీ చేసుకున్నా. అవేంటో మీకు బ్లౌజులు వాళ్ళు తీసుకొచ్చి శారీ మీదకి బ్లౌజ్ సెట్ చేసుకోమన్నారు. సో ఇవి నావి కాదు, పూజకి నేను సెట్ చేసుకుని పెట్టుకున్నా. నా దగ్గర అసలు కలర్ లోనే బ్లౌజులు లేవు. ఇంకా మెడిసిన్ తీసుకున్నా, మెడిసిన్ ముఖ్యం బిగులు. ఇంకా కొన్ని జ్యువెలరీ ఐటమ్ అంటే శారీలోకి నెక్లెస్ ఏంటనేది నేను అక్కడ చూపిస్తాను మీకు. ఓకే, ఇది టచ్ అప్, మేకప్ టచ్ అప్. ఇంకా ఫుడ్ ముఖ్యం బిగులు. ఈ మధ్యన అన్నిటికన్నా ఎక్కువ నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఫుడ్కి ఇవ్వాల్సి వస్తుంది. అది నాకు తెలియకుండానే జరుగుతుంది. కొంచెం మీరు దీన్ని పట్టించుకోకండి. ఓకే, ప్యాకింగ్ అయితే అయిపోయింది. తర్వాత హెయిర్ ఒక్కటి సెట్ చేసుకుంటే క్యాబ్ బుక్ చేసేసుకోండి. ఇంకా పూజక్క రెడీ అయిందో లేదు తెలియదు. ఇంకా పూజక్క మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది, మీ ఇంట్లో ఎందుకు వస్తుందంటే మీ ఫ్రెండ్ మీ ఇంటికి రాదా? ఏజ్ ఇప్పుడు ఫ్రెండ్ అంటే మన ఏజ్ లోనే ఉండాలా, మనకన్నా చిన్న ఉండాలా పెద్ద ఉండాలా? ఫ్రెండ్ అంటే ఫ్రెండే, ఏజ్ తో సంబంధమే లేదు. అలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేయకండి నా బంగారాలు. మొత్తానికి రెడీ అయిపోయాను. క్యాబ్ వస్తే ఎక్కడమే గైస్. ఇదిగో ఈ మొగుళ్ళు పనులు చేయరు, కొంచెం లేట్ అయితే పెళ్ళాల మీద అరుసుడు. ఈ విషయం గురించి మనం తర్వాత డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ విషయంలో మనకి చాలా అన్యాయం జరుగుతుంది, ఏమంటారు? మొత్తానికి క్యాబ్ అయితే వచ్చేసింది, మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. నీ వల్ల లేట్ అని ముగ్గురు తిట్టుకొని మొత్తానికైతే స్టార్ట్ అవుతున్నాం. క్యాబ్ అయితే శివన్నే పంపించారు. అయితే ఇక్కడ పూజకి మీకు హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పేయండి. మై లవ్లీ ఫ్యామిలీ. హాఫ్ అన్ అవర్ పట్టింది వచ్చేసరికి. ఇప్పుడే లొకేషన్కి అయితే వచ్చాం. శివన్న ఇంతకు ముందు కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడు. శివన్ అంటే చాలా ఇష్టం అబ్బా, నాకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. ఇంతకుముందు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నాకు అక్కడ ఏం తెలియదు, సైలెంట్గా చిన్న కుక్క పిల్ల అలా ఉన్నా. బట్ ఇప్పుడు మాత్రం మా ఇంట్లో తిరుగుతాను కదా, అంత ఫ్రీగా తిరిగేసా. అన్నీ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుంటాడు. మా సార్ సైలెంట్గా వచ్చినాడు. అక్కడ ఒక మిర్రర్ ఉంది. చిన్ని గారు మీరు ఏమైనా రెడీ అయితే ఒకసారి రెడీ అయ్యండి అంటే నేను మొత్తం రెడీ అయ్యా. జస్ట్ హెయిర్ సెట్ చేసుకుంటే ఓకే డన్. ఇంకా సిస్టర్ యాంకర్ లావణ్య సిస్టర్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచిగా, అసలు మంచి స్మైలీ ఫేస్ ఆ సిస్టర్ది. ఇంకా సీమంతం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సారీ, బ్యాంగిల్స్, ఫ్రూట్స్, పసుపు, కుంకుమ, అక్షంతలు అయితే పేరెంటాల్కి పూజక్కనే పెట్టారు. మొత్తానికి ఇంటర్వ్యూ సీమంతం అయితే చాలా బాగా జరిగింది. నేను ఏదో చేస్తారులే అనుకున్నా, బట్ చాలా అంటే చాలా బాగుంది. అసలు శారీ చూడండి ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ పూజక్కది చెప్పాను కదా, జ్యువెలరీ అయితే తీసుకున్నా. ఆ శారీకి సెట్ అయ్యేలాగా రెడీ అయిపోవడమే. మొత్తానికి పూజక్క నన్ను మంచిగా ముస్తాబ్ చేసింది. ఆ శారీ పళ్ళు కొంచెం పెద్దగా అనిపించింది. ఐ మీన్ ఆ స్టెప్స్. పూజకి ఏమందంటే అలాగే ఉండాలి, కొంచెం టమ్మీ కవర్ అవ్వాలి కదా అని చెప్పేసి అనింది. నేనైతే షాక్, ఏంటి వామ్మో అని చెప్పేసి. నిజంగా అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అట్లా ఉంటానని. అందుకని నేనైతే షాకు, జిగురు షాకు. స్టూడియో వచ్చేసి నాకు అత్తగారి తనకు పుట్టిల్లు అయింది. అండ్ శివచంద్రుల బ్రదర్ వచ్చేసి ఒక
ఒక సొంత ఎలాగా నీ దగ్గర ఉండి చూసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు శివన్నయ్య చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య. అసలు నా లైఫ్ లో చాలా బెస్ట్ మూమెంట్ ఇది. ప్రతి ఆడపిల్లకి ప్రెగ్నెంట్ అన్నది ఎంత మెమరబుల్, ఈ సీమంతం అనేది కూడా అదే. అసలు యాక్చువల్లీ మాకు సీమంతం లేదు, సీమంతం ప్లాన్ కూడా లేదు. అన్నయ్య ఫోన్ చేయగానే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేను ఏదో చేసేస్తాను అనుకున్నా, బట్ ఇంత కొత్త శారీ, గాజులు ఇంత బాగా ట్రీట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. నా సొంత అదిలా ఫీల్ అవుతున్నా. అండ్ లావణ్య అక్క మీకు కూడా చాలా థ్యాంక్స్ అక్క. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అమ్మయ్య, ఫైనల్ అయితే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది. ఏ ఇంటర్వ్యూలో లేని చాలా కొత్త కొత్త విషయాలు అయితే ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు, నేను చెప్పాను. మొత్తానికైతే కొంచెం అటు ఇటుగా కొంచెం టైర్డ్ అయ్యాను, బట్ ఓకే. పూజక్క, లవ్ యూ సో మచ్. దేనికి? చాలా బాగా చూసుకుంటున్నాను. నాకు ఏడుపు కూడా వస్తుంది ఇప్పుడు. అబ్బా వద్దులేదు, నువ్వు నా చెల్లివి కదా, అందుకే చాలా బాగా చూసుకోవాలి. నాకు కోడలు ఇస్తున్నావు కదా గిఫ్ట్ గా 2025 కదా, 25లో. అందుకని లవ్ యూ టూ నా కోడలికి కూడా. సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు శివ ఎంత క్లోజ్. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రీసెంట్ గా పోయినట్టు కదా. ఓకే, ఎట్లా అంటే ఎట్లా ఎవరు ఇన్విటేషన్ డైరెక్టరా? సో ఎట్లా తీసుకోవాలి అందరూ? ఓకే ఓకే. సో ఆది గారితో ఫోటో ఉన్నట్టుంది. ఏమన్నారు ఆది గారు? ఇంద్రజ మేడం అయితే మామూలుగా ఎవరన్నా చిన్ని బయటకు వెళ్తే చేయబట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు, కానీ ఇంద్రజ మేడం చేసి మరి దగ్గరికి ఫోటో అయింది. అండ్ వాడి అన్న అయితే స్టెప్ స్టేజ్ కుంటా కూడా చేయబట్టి బయట తీసుకురావడం. భాస్కర్ అన్న అయితే బయట వచ్చింది, ఆ సౌండ్ పడలేదు అంటే బయట షూట్ అవుతుంటే బయట కొనుక్కొచ్చి సెల్ఫీ వచ్చింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్న. ఇంద్రజ మేడం గారు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇట్లాగే నేను మంచిగా యూట్యూబ్ స్టార్లు అయిపోవాలని ఇద్దరు యూట్యూబ్ లో మీలాంటి వాళ్ళు సపోర్ట్, సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఉంటే కాదు నా సపోర్ట్ చాలా చిన్న విషయం అన్న. అసలు మమ్మల్ని ఓ రేంజ్ కి, ఐ మీన్ అంటే స్టెప్స్ తెలీదు, దారి తెలీదు అన్న స్టేజ్లో నీ ఇంటర్వ్యూ అనేది చాలా రీచ్ తీసుకొచ్చింది. నీ ఇంటర్వ్యూ నీ రిలీజ్ అయిన 1 వీక్కి 34,000 మెంబర్స్ పెరిగారు సబ్స్క్రైబర్స్. సూపర్. ఇంకా శివన్న మీరు బాగా మెన్షన్ చేశారన్న, యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా పేజ్ కూడా బాగా మెన్షన్ చేశారు. ఇంక వేరే వాళ్ళు ఎవరు మెన్షన్ చేయలేదు. చాలా చాలా అంటే చాలా హ్యాపీ. ఎప్పుడు తాగుడు పిచ్చే శివన్నతో ముచ్చట్లు అయిపోయిన తర్వాత అన్న ఫుడ్ రెడీ చేయించాడు. ఫుడ్ తినేసాం. అక్కడ ఎడిటింగ్ రూమ్లో నేనేమో కెమెరాతో రికార్డ్ చేసుకుంటున్నా, పాపం వాళ్ళు ఎడిటింగ్ చేసుకుంటున్నారు. వంటలు అయితే బాగున్నాయి. తినేసి కాసేపు అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాను నేను. కొంచెం ఆయాసంగా ఉందని మొత్తం క్యాబ్ వచ్చింది. క్యాబ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోయాం. అదే 1/2 అవర్ జర్నీ, బట్ వచ్చేటప్పటికంటే వెళ్ళేటప్పుడు కొంచెం బాగుంది. ఎందుకంటే ఆ క్యాబ్ డ్రైవర్ మంచి సాంగ్స్ పెట్టాడు, సాడ్ సాంగ్స్. మీలో ఎంతమందికి సాడ్ లవర్స్ ఉన్నారా? ఎవరైనా ఉంటే ఓ కామెంట్ వేసుకోండి. అండ్ ఇంకా పూజక్క నేను ఉన్నామంటే చాలు, మూతలు నక్కునే ముచ్చట్లు మాకు అసలు తెవలవు. బుట్టలు తీసేసా, ఎందుకంటే బాగా చెవులు నొప్పి వచ్చేస్తున్నాయని చెప్పి బుట్టలు తీసేసా. వచ్చేసేపటికి కొంచెం ఎక్కువ లేట్ అయింది. వచ్చాకమ్మ నాకు నీరసం వచ్చేసింది, ఎవరైనా చాయ్ పెట్టిస్తే బాగుండు అనుకున్నా. పూజక్కకు ఫోన్ చేస్తే దా పెట్టేస్తున్నా చాయ్ అంది. వెళ్ళి చైర్లో రిలాక్స్ అయితే అలా చాయ్ తీసుకొచ్చి ఇచ్చింది. నిజంగా ఇలా సేవలు చేసేవాళ్ళు ఉండాలి కదా. వాయమ్మో, ఈ వాయిస్ ఓవర్ పూజకు వింటే ఫీల్ అవుతుందేమో. ఎందుకు ఫీల్ అవుతుందిలే, మా అక్కే కదా. చాయ్ బాగుందంటారా బాగోలేదంటారా? నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి. బాగానే ఉందిలే. సరే, వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తంలో మీకు ఏ క్లిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
షేర్ చేయండి. ఓకే బాయ్.